కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఏరికోరి పెళ్లి చేసుకున్న భర్త పెళ్లి తరువాత అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె గర్భవతి అయిన రోజు నుండి ఆడపిల్ల పుట్టకూడదంటూ అత్తపెట్టిన శాపనార్థాల వల్ల మొదటి కాన్పులో పుట్టిన కూతురు చనిపోయింది అంటోంది. ఆమెకు పిల్లలు పుడితే భర్త మీద ఆధారపడి బ్రతుకుతున్న ఆడపడుచు పిల్లలు అన్యాయం అయిపోతారని అత్త ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిందని చెప్తోంది. చివరికి ఒక కొడుకు పుట్టిన తర్వాత కూడా తనను నరకయాతనకి గురి చేస్తున్న భర్తతో అత్తతో అబాసు పాలైన ఓ అభాగ్యురాలి ఆవేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు స్వప్న. స్వప్నకు మాణిక్లాల్తో పెళ్లై 7 ఏళ్లయింది. స్వప్న కుటుంబ సభ్యులు తమ ఆర్థిక స్తోమతకు తగిన విధంగానే కట్న కానుకలిచ్చి ఆమెకు పెళ్లి జరిపించారు. పెళ్లై కాపురానికి వెళ్లిన ఆమెను అత్తగారు అదనపు కట్నం కోసం వేధించి భర్తకు లేనిపోనివి చెప్పి మానసికంగా హింసించేదని, మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఆడపిల్ల పుట్టకూడదు అంటూ తరచూ హెచ్చరించేదని, అందువల్లే తన కూతురు పుట్టిన వెంటనే చనిపోయింది అంటోంది. తనకు పిల్లలు పుడితే తమ మీద ఆధారపడి బ్రతుకుతున్న ఆడపడుచు ఆమె పిల్లల పరిస్థితి ఏమిటి అని బెదిరించి తన ప్రాణాలు తీయడానికి సైతం సిద్ధపడింది అంటోంది. మాణిక్లాల్ మాత్రం స్వప్న బాధ్యత లేకుండా ప్రవర్తించి చీటికి మాటికి పుట్టింటికి వెళ్లిపోయేదని, ఆమె కోరిక మేరకు విడికాపురం పెట్టినా స్వప్న తనను తన తల్లికి దూరం చేయాలని చూస్తోంది అంటున్నాడు. తల్లి మాటలకు ప్రభావితుడైన మాణిక్లాల్ తనను తన 4 ఏళ్ల కొడుకును పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నాడని, మాణిక్లాల్ నుండి తనకు న్యాయం కల్పించమంటూ స్వప్న బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి స్వప్న తన నానమ్మ బాబాయిలతో ఇక్కడికి వచ్చింది. కడుపుతోటి ఇట్లా ఉన్నా నేను, అట్లా ఆడబిడ్డ అయితే మేము ఇచ్చేస్తాం నీకు. 9 నెలలు అయినాక బిడ్డ పుట్టింది నాకు. బిడ్డ పుడితే మా అత్తకు కోపం, బిడ్డ పుట్టింది ఈమెకు అనేసి. వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేరు. రాత్రి మంచిగా ఉన్నది, పొద్దుగాల చచ్చిపోయింది. వాళ్ళు కొట్టి కొట్టి మొత్తం చెవులు పలిగిపోయినాయి మేడం. నాకు బయటలోకి వినపడుతుందేమో అనేసి నోట్ల బట్ట కుచ్చి కొడుతున్నారు వాళ్ళు కలుపు పెట్టి. ఆమెకి వెళ్ళకొట్టు, ఇక్కడికి వెళ్ళి ఆమె నీది లేదు ప్రెగ్నెన్సీ, ఆమెకి వెళ్ళకొట్టు. 3 months తర్వాత నేను పోతే ఆమెకి డివోర్సే కావాలని అలా ఆ గొడవ కాన్సెప్ట్ పెట్టుకొని మమ్మీ దగ్గర పోయి ఉండాలి, సంవత్సరం ఉండాలి. మళ్ళీ పోతే 6 months 7 months దానికంటే ముందు రానే రాదు. 3 months బిఫోర్ చెప్పకుండా చేయకుండా ఎక్కడ పోయింది తెలుసా? కర్నూలులో గిర్నూలు పోయినారు. ఫైన్ అండి అన్నంత తేలిక కాదు ఆవిడ రావడం, మీరు పెట్టుకోవడం. ఇప్పుడు అతని అహంకారం అతను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టింది? జైల్లో. మీ అహంకారం మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూర్చున్నప్పటి నుంచి నా మొగుడు దుర్మార్గుడు, నా మొగుడు నరరూప రాక్షసుడు, ఇది ఒక్కటే చెప్తున్నావు కానీ నీ మొగుళ్ళో మంచే లేదా? మీ సంతోషం కోసం, మీ సుఖం కోసం మీరు కంటున్నారు పిల్లల్ని. మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి మీద చెయ్యెత్తడానికో అమ్మాయిని కొట్టడానికో మీకే రైటు లేదు. మీకే కాదు, ఏ మగవాడికి లేదు. పెళ్ళం నచ్చితే సంసారం చేయండి, మూసుకొని, లేదంటే పంపించేయండి. ఒక కొడుకు అమ్మ నీకు? ఎంత వయసు ఇప్పుడు బాబుకి? ఇప్పుడు ఇంకా 4 years పడలేదు మేడం. ఓకే, చదువుకుంటున్నాడు? ఇప్పుడు వేసిన మేడం, ఇప్పుడు ఒక ఇయర్ వేసారా? ఓకే ఓకే. పేరేంటి? వైతిక్. వైతిక్. మీ వయసు ఎంత స్వప్న? 27 మేడం. 27. ఏమైనా చదువుకున్నారా? లేదు, చదువుకోలేదు. ఏం చదువుకోలేదు. మీ నాన్నగారు ఉన్నారా? లేదు, చచ్చిపోయినా. ఎప్పుడు? ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది మేడం. సరే, మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 7 years అవుతుంది మేడం. 7 years అయింది. ఇప్పుడు మీ ఏజ్ 27 years. 27. సరే, మీది అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మీ మ్యారేజ్. ఆయన ఏం చేస్తారు? బ్యాంక్లో. బ్యాంక్లో పని చేస్తారు. ఓకే. ఏంటి ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం అంటే మేడం, పెళ్ళి అయ్యి ఒక 3 నెలలకు
3 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ ఒక పాప అయి చచ్చిపోయింది. అక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ చేసినారు మేడం. ఆడపిల్ల వద్దు అనేసి మా అత్త. పుట్టిన తర్వాత లేదు, కడుపుతోటి ఇట్లా ఉన్నా నేను, అట్లా ఆడబిడ్డ అయితే మేము ఇచ్చేస్తాం నీకు, ఆ పిల్లని కూడా మేము ఇంట్లో తీసుకోము, నీకు కూడా ఇంట్లో తీసుకోమనేసి వాళ్ళది. అంటే మీరు కడుపుతో ఉన్నప్పుడే ఆడపిల్ల పుడితే మిమ్మల్ని పంపించేస్తామని మిమ్మల్ని బెదిరించారు. పంపించేస్తాం, వేరే పెళ్లి చేసి ఇస్తాం, నేను ఆడపిల్ల పుట్టద్దు మా ఇంట్లో అనేసి అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసిన. ఆడపిల్ల పుట్టింది అక్కడికి. ఆవిడకి ఆడపిల్లలు లేరా? లేరా, ఉన్నారు మేడం, 3 ఉన్నారు. ఒక ఆడపిల్ల ఇంట్లోనే ఉన్నారు, 3 పిల్లల్ని తీసుకొని ఉన్నారు మేడం. ఓకే, ఆవిడకి 3 ఆడపిల్లలు ఉన్నాయి కానీ ఉన్నారు, కానీ మీకు ఆడపిల్ల పుట్టకూడదు. పుట్టకూడదు. 9 నెలలు అయినాక బిడ్డ పుట్టింది నాకు. బిడ్డ పుడితే మా అత్తకు కోపం, బిడ్డ పుట్టింది ఈమెకు అనేసి. వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేరు. రాత్రి మంచిగా ఉన్నది, పొద్దుగాల చచ్చిపోయింది. మా వాళ్ళకి ఎవరికి పిల్లలు రారు. డెలివరీ అయితే అప్పుడు నాకు సాగు అయినాక మా మమ్మీకు నేను వేరే దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మా మమ్మీకి చెప్పిన. అప్పుడు మా మమ్మీ వచ్చి చూస్తే వీళ్ళు సాగు కూడా చేసేసినారు. వీళ్ళు అప్పుడేమో నువ్వే చంపేసినావు నీ బిడ్డని, నువ్వే మంచిగా ఇది చేయలేవు, నువ్వు కాన్పు చేయలేవు, నువ్వు మంచిగా నొప్పులు తీయలేవు, నీ దగ్గర నుంచి చచ్చిపోయింది అనేసి మా అత్త మా ఆయన నేర్పించేసేసింది. నీ దగ్గర నుంచి చచ్చిపోయింది, నువ్వే చంపేసినావు నీ బిడ్డని అనేసి కొట్టి కొట్టేసి. అప్పుడు కూడా కొట్టి మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఇచ్చేసినారు. వాళ్ళు పొద్దుగాల 4 గంటలకు అట్లా వాళ్ళు కొట్టి మొత్తం చెవులు పలిగిపోయినాయి మేడం. నాకు ఇప్పుడు దాకా చీము కట్టదు, చీము రక్తం 2 కాళ్ళు చెవుల నుంచి అట్లా కొట్టింది. మా ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డ, మా ఆయన, మా అత్త వాళ్ళ తల్లి, 3 కలిసి నోట్లో బట్ట కూర్చి తీయడానికి, డోర్ తీయడానికి ఇది చేస్తే కట్టె తొట్టి కొడుతున్నారు. అవుతుందేమో బయటలోకి వినపడుతుందేమో అనేసి నోట్ల బట్ట కూర్చి కొడుతున్నారు వాళ్ళు, తలుపు పెట్టి. నాకు మాట్లాడడానికి వస్తలేదు, ఎవరికి ఏం చెప్పడానికి వస్తలేదు. వాళ్ళేమో ఏమైనా కొట్టుకున్నది, ఏమైనా అన్ని చేసుకున్నది అని తీర్చేసి వెళ్ళిపోయినారు, ఊరికిపోయినారు వాళ్ళు. 1 సంవత్సరం తర్వాత నేను ఇట్లానే మహిళా మండలిలో కేసు వేసినా మేడం. మహిళా మండలిలో కేసు వేస్తే వాళ్ళు మంచిగా చేస్తారు, రాసి ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు అనేసి అక్కడి నుంచి మహిళా మండలం దగ్గర నుంచి రాసి తీసుకుంటే 2 నెలలు మంచిగా పెట్టిండు మేడం. ఇంకా తాగి కొట్టుడు, నువ్వు వెళ్ళిపో, నేను వేరే పెళ్లి చేస్తా, మా కొడుకుకు నేను మంచిగా వేరే పెళ్లి చేసేస్తే మాకు కట్నం వస్తుంది, మాకు మీరు ఏమి ఇవ్వలేరు, మా డాడీ చచ్చిపోయినాక ఇంకా తలిగినారు వీళ్ళు. సో మీరు మహిళా సంఘంలో పెట్టిన తర్వాత సపరేట్ గా తీసుకొచ్చి ఒక 2 నెలల నుంచి మళ్ళీ తీసుకెళ్ళి వదిలేసాడా? కొట్టిండు, బాగా కొట్టిండు మేడం. కొట్టి ఏమో గొల్లం పెట్టేసిండు, కొట్టేసిండు బయట ఉండద్దు. అప్పుడు ఆ పిల్లగాడు కడుపుతున్నారు, 2 నెలలనే ఆ పిల్లగాడు, పుట్టిన పిల్లగాడు కొట్టేసి కొట్టేస్తే మా మమ్మీ వాళ్ళ దగ్గర పోయి ఉన్నా. అప్పుడు కూడా అట్లనే మరి 5 నెలలు 6 నెలలకు అప్పుడు తెచ్చేమో మా తర్వాత ఏమో 9 నెలలు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇంటికి పోతే ఆ పిల్లగాడు మంచిగా అయింది. అప్పుడు కూడా తినడానికి చంపేసినారు వీళ్ళు. నాకు వీళ్ళ దగ్గర నుంచి ఆడుకొని తింటుండే మేడం. అంటే మీరు 2 మంత్సే కదమ్మా ఉన్నారు అక్కడ? 2 మంత్స్ ఉన్నప్పుడు అప్పుడు మీ బాబు ప్రెగ్నెంట్ అయ్యారా? మీరు ప్రెగ్నెంట్ ఉన్నా మేడం, 1 month లోనే ప్రెగ్నెంట్ అయినా మేడం. తర్వాత ఒక 1 month ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని కొట్టి ఏమంటుంది, ఒక 1 month లో ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు, ఇక్కడికి వెళ్ళి తెచ్చిందేమో, నీది లేదనేసి మా అక్క ఆమెకి వెళ్ళకొట్టు, ఇక్కడికి వెళ్ళి నీది లేదు ప్రెగ్నెన్సీ, ఆమెకి వెళ్ళకొట్టు అంతే. 2 నెలలు మంచిగా పెట్టిండు మేడం. 2 నెలల నుంచి ఇంకా వెళ్ళకొట్టేసిండు. వెళ్ళకొట్టేస్తే ఇంకా ఒక 5 నెలల తర్వాత నేను మంచిగా ఉంటా, అందరికి తీసుకొని వచ్చిండు, నేను మంచిగా ఉంటా, నేను నీకు చూస్తా, నేను మంచిగా ఇప్పుడు కడుపుతోటి ఉన్నావు కదా, నువ్వు పిల్లగాడు అయితే పిల్ల అయితే ఏదైనా ఒకటి అయితే మంచిగా ఉందామనేసి అన్నాడు. అయినాక 3 నెలల తర్వాత నేను పిల్లగాడు 7 నెలల తర్వాత వచ్చి ఇంకా 9 నెలల తర్వాత పోయినా మా మమ్మీ దగ్గర కాన్పు కోసం. అక్కడ వెళ్ళినాక మరి 3 నెలల తర్వాత తీసుకొని వచ్చిండు. అక్కడికి వెళ్ళి ఇంకా రెంట్ రూమ్ లో ఉన్నాం. ఒక 3-5 నెలలు మంచిగా ఉన్నాడు మేడం పిల్లగాడు ఉన్నప్పుడు. పిల్లగాడు పుట్టిన 5 నెలలు మంచిగా ఉన్నాడు. 5 నెలల తర్వాత ఇంకా కొట్టేసిండు. మస్తు తాగి నేనేమని చేసుకుంటా, లేకుంటే నీ మీదనే వేసేస్తా, నేను చచ్చిపోయి నీ మీద వేస్తాను, నువ్వే చంపించున్నా నాకు అనేసి ఆ పిల్లగానికి తీసుకొని ఉరికిపోయిండు. ఊరికిపోతే ఆ పిల్లగాని పాలు తాగిన పిల్లగానికి తీసుకొని ఊరికిపోతే నేను ఏడ్చుకుంటా కూర్చున్నా. అయితే అందరు అన్నారు, నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా కూర్చుంటే ఆయన ఏం తెచ్చి నీకు పిల్లగానికి ఇయ్యాడు అమ్మా, నువ్వు పోయి కేసు పెడితే ఆయన తెచ్చిస్తాడు నీకు, వాళ్ళు చక్కగా చేస్తారంటే పిఎస్లో పోయి కేసు చేస్తే వాళ్ళు
వాళ్ళు ఫోన్ చేస్తే మరి పిఎస్ వాళ్ళు ఫోన్ చేసి తెచ్చిచ్చిండు పిల్లగానికి. కానీ ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి కలిసి లేరమ్మా? 2 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 సంవత్సరాలు మీ ఇంట్లో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో అతను ఎక్కడ? అతను వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో. మధ్యలో ఎప్పుడు మిమ్మల్ని కలవడానికి అతను ఫోన్లు గిల్లు చేయడం ఏం మేడం, చేయలేదు? అది మన మహిళా మండలిలో కేసు పెట్టినాను నేను. మహిళా మండలిలో ఫోన్ చేసినారు ఆయనకు. ఒక్కడు వచ్చి మాట్లాడు, నేను ఎవరికి తీసుకొని రాలేదు, నేను ఒక్కడే వచ్చిన. ఆయనతోటి కూడా ఇట్లా తిట్టి వాళ్ళకు గట్టిగా మాట్లాడితే వాళ్ళు పిఎస్లో ఇచ్చినారు వాళ్ళు కేసు. పిఎస్లో కూడా పిఎస్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిండు. మీ తల్లి తండ్రికి తీసుకొని రాను, అందరికి ఫ్యామిలీకి తీసుకొని రాను అంటే తీసుకొని రాలేడు. 3 నెలల నుంచి ఇప్పుడు మొన్న కూడా ఫోన్ చేస్తే ఫస్ట్కి వస్తున్నా సార్ అన్నాడు. వాళ్ళు ఇక తిట్టిండు, ఏం చేసుకుంటే చేసుకో అనేసి. పోలీస్ స్టేషన్ లో పెట్టినా వినడం లేదు. సరే, ఇప్పుడు మీరు మీ అమ్మగారి ఇంట్లోనే ఉన్నారు. సో మీ కొడుకుని మీరు అక్కడే స్కూల్లో మీ అంతను మీరే జాయిన్ చేశారు. ఇప్పుడు 2 years గా మీ ఆయన మిమ్మల్ని ఏం చూడటం లేదు. చూస్తలేరు మేడం. మీరు ఎక్కడన్నా పని చేస్తున్నారా? లేదు మరి ఎలా బ్రతుకుతున్నారు మేడం? నాకు ఏం లేదు. మరి ఎలా బ్రతుకుతున్నారు ఇప్పుడు? మా అన్న వాళ్ళు చూస్తారు మేడం. నాకు మీ అన్న వాళ్ళే చూస్తారు. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు. మా అక్కడ ఉన్న మంచిగా చూసుకుంటా నేను, నువ్వు ఇక్కడ వచ్చేసి నేను పిల్లగానికి స్కూల్కి వేస్తా అన్నాడు. స్కూల్కు ఇప్పుడు దాకా వేయలేడు మేడం. ఇప్పుడు 4 years పిల్లగాడు. నేను మంచిగా చూసుకుంటాను, నేను పిల్లగానికి రూమ్ తీసుకొని ఉండి అన్నాడు. నాకు 2 నెలలు 3 నెలలు ఉన్నా మేడం రూమ్ తీసుకొని. నేను రూమ్ కిరాయి కూడా కడుతున్నా మేడం. మా అన్న వాళ్ళు రూమ్ కిరాయి కడుతున్నారని అన్ని చేస్తున్నాను. నేను వచ్చి కూడా చూస్తున్నాడు, పిల్లగాడికి ఇంత పెడతలేడు మేడం. స్కూల్ కూడా ఇస్తే నేను మంచిగా చూసుకుంటానని అన్నాడు. ఇక వెళ్ళిపోయిండు. అది దవాఖానా చూసిండు, ఇంత అప్పు అయిందని అనగానే ఇక ఊరికిపోయిండు ఇక తల్లి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీరు సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నారు. సపరేట్గా రూమ్ తీసుకొని ఉండు, నేను వస్తా అక్కడికి, మనం ఇద్దరు ఉందాం. మనము ఇక్కడ లొల్లీలు అవుతున్నాయి కదా, తల్లి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి లొల్లీలు అవుతున్నాయి కదా, మనం వాళ్ళకు ఉందాం, మనం మంచిగా ఉందాం అనేసి అన్నాడు. ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడు కదా, మంచి పిల్లగాడి భవిష్యం చూద్దామని అన్నాడు. ఇక అక్కడికి వెళ్ళి కేసు తీయాలనేసి ఇక్కడ పిలిచి నాకు ఇట్లా చేసింది. ఎక్కడి నుంచి కేసు తీయాలన్నాడు? మహారాష్ట్ర మేడం. మేము ఉండేది మహారాష్ట్ర. మీరు అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా? పెట్టినాను మేడం. అక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఈమె కేసు తీసేస్తుంది, ఈమె ఇక్కడ వచ్చి ఈమె ఇది అవుతుంది, ఈమె పరిచయం అవుతుంది కదా, ఈమెకు చదువు కూడా లేదు, ఏం డ్యూటీ కూడా తెలుగు కూడా నాకు సరిగ్గా రాదు మేడం. వస్తే హిందీ మరాఠీ వస్తుంది మేడం. ఎక్కడైనా వెళ్తే కూడా ఇప్పుడు వెళ్తే కూడా 3,000 4,000 ఇట్లా ఇస్తారు. నేను ఇంటికి కిరాయి కట్టాలన్నా, పిల్లగానికి ఏం చూడాలన్నా నేనేం చూసుకోవాలన్నా. జాలలో కేసు పెట్టింది మేడం అంటే, అయితే వాళ్ళు నోటీస్ పంపిస్తారు కదా, ఆ నోటీస్ వచ్చినాక ఈమెను బతలాడడం స్టార్ట్ చేసిండు. నువ్వు రా, నేను రూమ్ తీసుకొని ఉంటా అంటే హైదరాబాద్కి వచ్చి రూమ్ తీసుకొని ఉన్నది. తీసుకొని వచ్చినాక ఇప్పుడు ఆ రూమ్ స్కూల్ బాబుని స్కూల్ వేయలేదు, వచ్చి చూడడం కూడా లేదు. సరే, ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? అతను పిలిచి ఏం మమ్మల్ని ఏం అడగమంటారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ తల్లి వాళ్ళ దగ్గర ఉంటే మేడం ఇట్లా తాగుడు ఉంటే, కొట్టుడు ఉంటే, తల్లి మాటలేని బయట వాళ్ళు మాటలేని అనుమానం, మా బాబాయ్ వాళ్ళ మీద అనుమానం చేస్తాడు, మా మామ వాళ్ళ మీద అనుమానం ఉన్నది ఆయనకు. రేపటికి మా అన్న వాళ్ళు కూడా అనుమానం చేయడానికి తక్కువ చేయడు. అసలు ఉంటే నేను ఇప్పుడు దాకా ఈడు దాకా ఎందుకు వస్తుంది? సరే, సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఆయన ఉంటే మంచిగా ఉంటే, మాతోటి కలిసి ఉంటే సంతోషం. నేను నేను రాను అంటే ఆయన ఇష్టం. ఎందుకంటే నేనైతే అక్కడ వెళ్ళను వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంత 7 సంవత్సరాల నుంచి అదే అనుకుంటూ వస్తున్నా, నేను అదే బాధలు. పిల్లలు అయినాకైనా మారుస్తాడేమో మనిషి అనేసి పిల్లగాడు ముఖం చూసి కూడా మారుస్తాడు ఆ మనిషి. సరే, ఆయన పిలిచి అడుగుదాం, అతనేం చెప్తాడు. మాణిక్లాల్ గారు, మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. మీ వయసు ఎంత ఇప్పుడు? 35. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ప్రెసెంట్లీ అయితే కన్సల్టెన్సీ తోటి HDFCలో చేస్తున్నాం. ఎంత జీతం మీకు? ఇప్పుడు ప్రెసెంట్లీ వాళ్ళు 7,500 ఇస్తున్నారు. ఏంటి ప్రాబ్లం ఆవిడకి మీకు చెప్పండి. 2 years బ్యాక్ అది చిన్నగా ఇంట్లో గొడవ అయింది మేడం, వెళ్ళిపోయినారు. సరే అన్న, వీళ్ళ మామ దగ్గర పోతా అన్నారు. సంక్రాంతి బిఫోర్ మామ దగ్గర పోతా అన్నారు కదా, మామ దగ్గర ఉండాలి కదా. సంక్రాంతి అయిపోయింది, 1 week తర్వాత నేను మామ కాల్ చేస్తే మామ ఏమంటారు, వాళ్ళ మమ్మీ దగ్గర పోయింది. కనీసం కొంచెమైనా కర్టీసీ ఉండాలి. పంపిస్తున్నా, నేను మా ఇంటికి వచ్చింది కదా, నేను పంపిస్తున్నా, నీ పిల్లంకి పంపిస్తున్నా, మాట్లాడాలి కదా, అది లేదు. సరే, 3 months తర్వాత నేను పోతే ఆమెకి డివోర్సే కావాలని కూర్చున్నాను. అన్న అవన్నీ కాదు, ఇప్పుడు దాకా అయిపోయింది, వదిలే అవన్నీ. ఇక్కడ కాదు కదా ఇల్లు, ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు ఎక్కడ ఉంటున్నాం అక్కడ కాదు, కొంచెం ముంగట తీసుకుంటాం ఇంకోటి, అక్కడ కూడా ఉందామన్నా. లేదు నేను రాను, నాకు నచ్చలేదు, నేను రాను.
మళ్ళీ సెకండ్ టైం నేను పోయినా ఒంటరిగా. మా అంకుల్ ఉన్నారు మహారాష్ట్రలో, ఆయన చెప్పినారు అనమాట, పోయి మాట్లాడదాం రా అని. వాళ్ళ ఎర్లీ మార్నింగ్ 7:30, 6 o'clock పోయినాం. పోతే ఈమె మాట్లాడాలా, మాట్లాడలే మేడం. మాట్లాడకుండా డైరెక్ట్ అక్కడ పోయి ఏదో మండలం ఉన్నది, మహిళా మండల్ సంథింగ్ లైక్ దట్, అక్కడ పోయి ఆయనకు అక్కడ పిలిచింది, ఈమె ఇక్కడ వచ్చింది. డైరెక్ట్ పోయి ఏదో వాళ్ళు మరాఠీలో రాసినారు చేసినారు, సైన్ చేయమంటే నేను ఎట్లా చేస్తాను అన్న, నాకు నచ్చలేదు మేడం అని పేపర్ తీసుకున్నాను. ఆయన అది అయిపోయింది. మొన్న 6 months బ్యాక్ హైదరాబాద్ వచ్చింది మొత్తం ఫ్యామిలీ వచ్చినారు కదా. అప్పుడు కూడా చెప్తున్నా, చలో భయ్ ఇప్పుడు దాకా కిరాయి కడుతున్నా కదా, 1.5 year కడుతున్నా మేడం. లాస్ట్ 4 months నుంచి కడతలేదు. మేము పోయి 2 years బిఫోర్ నుంచి కడుతున్నా. ఎండ్ ఆఫ్ ది డే నేను రానంటే మీరు ఇప్పుడు ఆ అమ్మాయిని కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆడపిల్ల పుట్టకూడదు, ఆడపిల్ల పుడితే నేను అది చేస్తా ఇది చేస్తా. ఒక్క మాట మేడం, మనం చేసి పెట్టుకున్నాం మా పిల్లకి, మన చేతులు ఉందా? అది ఏ పుట్టించేది ఉంటే అదే పుడుతుంది కదా, నీ చేతిలో లేదు. నేను చెప్పనీకి నువ్వు కంటావని కరెక్టే అమ్మాయి, మీరు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు అందరు ఇళ్లలో చేసేది ఇదే కదా. అత్తలు వచ్చి ఆడపిల్ల పుడితే ఒప్పుకోవట్లే. ఇప్పుడు ఈ అమ్మాయి అదే పద్ధతిలో మీరు ఒప్పుకోలేదు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నా చిన్న బిడ్డకి 2 ఆడపిల్లలు, ఇంకో బిడ్డకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ నాకు 3 నేను ఎందుకంటా మేడం, మన చేతులు ఉందా అది? సరే ఓకే. సో మీరు మీ అబ్బాయి తాగి ఆవిడని కొట్టడం కానీ అలాంటి ఏమీ చేయలే? కొట్టడం కాదు మేడం, కొట్టినా. ఎప్పుడు కొట్టినా అంటే ఏంటి? అంటే డైలీ వచ్చి కొడతా అంటున్నారు కదా. నేను డైలీ వచ్చి కొడతానని లేదా, నేను మీ అబ్బాయి కొట్టడం ఉన్నదా లేదా అన్నా. మీరేమో చాలా తెలివిగా కొట్టడం కాదు కానీ కొడతా అంటున్నారు. అంటే అదేం భాష నాకు అర్థం కాదు. కొట్టడం కాదు కానీ కొట్టినా, అదే కొట్టారని చెప్పండి. కొట్టాను. ఎందుకు కొట్టారు? తాగినప్పుడు నార్మల్ గా వస్తా, తాగినప్పుడు ఏదో ఒకటి గెలకాల, ఏదో గొడవ లేయాలా, ఆ గొడవ కాన్సెప్ట్ పెట్టుకొని మమ్మీ దగ్గర పోయి ఉండాలా, సంవత్సరం ఉండాలా. మళ్ళీ పోతే 6 months 7 months దానికంటే ముందు రానే రాదు. రాఖీకి పంపిస్తే 3 months దాకానే అమ్మ దగ్గరే ఉంటుంది. పద్మాడాల రా మేడం అని కాలు మొక్కలు, వాళ్ళ అమ్మ పోయి కాలు మొక్కల, ఈమె కాలు మొక్కనే వస్తారు, లేకపోతే అప్పటిదాకా రారు. 3 months బిఫోర్ చెప్పకుండా చేయకుండా ఎక్కడ పోయింది తెలుసా? కర్నూలులో గిర్నూలు పోయినారు, ఫ్రెండ్స్ దగ్గర పోయింది చెప్పకుండా చేయకుండా. ఆ రోజు ఎట్లా వీళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ అమ్మ ఇంటికి పోయినా, ఫస్ట్ వాళ్ళు షాప్ మహారాష్ట్రలో ఉన్నది నాకు. ఇది కర్నూలు, విజయవాడ అన్ని ఎరక నాకు. అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ అన్ని ఎరక. 2-3 months లో కొత్త పిల్ల ఇంట్లోకి వెళ్ళి వెళ్తుందా, ఏమైనా బాధ నీళ్ళు కొడితేనే వెళ్తుంది. ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతుంది మా అత్త. ఎవరితోటి ఉరికిపోతే ఇక్కడ ఎందుకు వస్తుండే, నేను ఎందుకు కేసు పెడుతుండే, నాకు ఇచ్చిందా మేడం? సంసారం కావాలనేసి కేసు పెడుతున్నాను, వదిలేస్తా అనేసి కేసు పెడుతున్నాను నేను. అంటే డౌరీ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు అవన్నీ పెడతారా మేడం కేసు పెట్టేటోళ్ళు? ఇంటికి వచ్చినా అని చెప్పింది కదా మేడం. సరే వచ్చింది, నేను అక్కపక్క నుండి ఎందుకు చెప్తా, వాళ్ళకంతా మా బస్సులో మొత్తం తెలుసు. మీరు ఒకసారి అందరికి పిలిచి తెచ్చినారు మేడం. ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది మేడం లెటర్. ప్లీజ్ మీరు చూడండి, దీనిలో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి మీకే తెలుసు. సంసారం కావాలనేటోళ్ళు సెక్షన్స్ ఇట్లా పెడతారా అడుగుతున్నాను. మహిళా మండలి ఇది మహిళా మండలి. బయట వెళ్ళిన ఫస్ట్ టైం మేము బయట వెళ్ళిపోయినాం కదా, అమ్మతోటి గొడవ అవుతుందని. మహిళా మండలి అయినాకనే వేరుగా అయ్యారు మేడం. వాళ్ళే వేరు చేసి పోయినారు, బయట పంపించాలని. మహిళా మండలిలో వీళ్ళు పిలుచుకొచ్చినారు. ఆ రోజు డిస్కషన్ అయింది. దాంట్లో ఏం రాపిస్తున్నారు అంటే, నాకు నా భార్యకు పడతలేదని నేను నా పిల్లంకి బయట తీసుకొని ఉంటున్నా అని చెప్పినారు. అది చెప్పిన నెక్స్ట్ డేనే నేను తీసుకొని బయట పోయింది. సార్ మీరు బయట మరి బాగానే ఉన్నారు కదా, ఎందుకు అమ్మాయి వెళ్ళిపోవాల్సి వచ్చింది? మహిళా మండలి చెప్పి మీరు బయట కాపురం పెట్టారు, మళ్ళీ తర్వాత అమ్మాయి ఎందుకు వెళ్ళింది? వాళ్ళ మదర్ ఫోన్ వస్తుంది మేడం. వచ్చిన 15 days లోనే గొడవ మా ఇంట్లో. వాళ్ళ మదర్ ఫోన్ చేస్తాను, లేకపోతే అప్పటిదాకా బాగానే ఉంటుంది. ఎవ్రీ 2 months 3 months కి ఫోన్ చేసి నేను అమ్మ దగ్గర పోతా. సరే పోద్దంటలేను, ఒంట్లో బాగలేదా, ఏదో ప్రాబ్లం ఉన్నది మదర్ది, ఓకే నేను కూడా ఒప్పుకుంటా అని పోతే 15-20 days అంటే నేను ఎవరి దగ్గర తినాలా, ఎవరి దగ్గర ఉండాలా? 15 days కాదు, మళ్ళీ 2-3 months తర్వాత నేను పోయి పిలుచుకురావాలా, అప్పుడు దాకా రాదు. ఇప్పుడు ఊరికినే ఎందుకు కొడతారు, నువ్వు చెప్పిన దాంట్లో అర్థం లేదు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోద్దనడానికి అర్థం లేదు.
వస్తారు మీరు చెప్పేది నిజం కాదు, వాళ్ళు చెప్పేది నిజం కాదు, ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చెప్పి పోతే కదా మేడం తెలిసేది, ఏదైనా కారణం ఉంటుంది. ఇప్పుడు కొట్టినాం అనుకోండి, పక్కన వాళ్ళకైతే తెలుస్తుంది కదా, పిల్లల్ని కొట్టి అమ్మ వెళ్ళగొట్టి. పక్కోడు వెనకోడు ఇదే పని అమ్మ, మేము వెళ్ళి అందరిని అడగడము. మీరు అమ్మాయిని కొడతారని అమ్మాయి చెప్తుంది, అసలు ఎందుకు కొడతారని అంటున్నా. చెప్పకుండానే వెళ్ళిపోతుంది మేడం. అవును, అమ్మాయిని ఎందుకలా చెప్పకుండా వెళ్తుంది, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. వాళ్ళ అమ్మ ఫోన్ వాళ్ళ అమ్మాయి కదా పెళ్లి చేసింది, అమ్మాయి పెళ్లి చేసి కాపురానికి పంపించిన చెప్పింది వాళ్ళ అమ్మ. అడగాలి ఎప్పుడు ఆమె ఫోన్ చేయగానే మీ అమ్మ ఎందుకు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు వెళ్తావమ్మా? వాళ్ళ అమ్మ కొట్టడం పిచ్చిలాగానే వెళ్ళిపోతాను మేడం. ఏం గొడవ లేకుంటే ఏం గొడవ అమ్మ, గొడవ నువ్వు కూడా పెట్టుకుంటే గొడవ వస్తుంది అమ్మ, నువ్వు పెట్టుకున్నా గొడవ వస్తుంది. వాళ్ళే గొడవ పెట్టక్కర్లే, గొడవ నువ్వు పెట్టుకున్నా వస్తుంది. గొడవ వచ్చిందని వెళ్ళిపోతా ఉన్నది కాదు కదా, గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఏదో ఇదిగో మేడం, ఇప్పుడు రేషన్ నింపు అంటే గొడవలు, రేషన్ నింపు అంటే పేమెంట్ రాలే, నా దగ్గర జీతం రాలే, మీ వాళ్ళకి పిలుచుకొని నింపుకో, మీ వాళ్ళకి పిలుచుకొని పైసలు ఇవ్వని, డబ్బులు ఇవ్వని, ఎప్పుడంటే అప్పుడు డబ్బులు అడుగుడు, వాళ్ళు ఇస్తే మంచిగా లేకపోతే గొడవలు. తాగి వచ్చాడు, మమ్మీ ఇట్లా అన్నారు, బయటలు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, నువ్వు వీళ్ళతోటి మాట్లాడినావు అంట, వాళ్ళతోటి మాట్లాడినావు అంట, బజార్కు పోయినావు అంట, నువ్వు మార్కెట్లో పోయినావు అంట, మార్కెట్లో ఎవరైనా ఉన్నారా నీకు, ఇదే ఉన్నది. ఎందుకండి అట్లా, దానికి మీ సమాధానం ఏంటి చెప్పండి. ఈమె చెప్తుంది కదా, ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ చేయలేదు. తిరగొచ్చు, మార్కెట్ పోయినప్పుడు కామన్ గా తిరుగుతారు, కామన్ వర్డ్ అది, కొత్తగా ఏం లేదు. ఇవన్నీ చెప్పాలంటే నేను అసలు మార్నింగ్ 11 o'clock పోతే 11 o'clock నైట్కే వస్తా. ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తారు? సరే, ఇప్పుడు ఆ అమ్మాయి అంది అన్నంత మాత్రం మీరు వదిలేస్తారా? వదలను. అవును, అమ్మాయి ఏ కాంటెక్స్ట్ లో ఉందో ఉండండి, అమ్మాయి ఏ కాంటెక్స్ట్ లో అలా ఉందో మీకు తెలియాలి, అమ్మాయికి తెలియాలి. అన్నంత మాత్రాన్ని ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని వదిలేసి, పిల్లని వదిలేసి అయితే ఇలా మీ వెంట చుట్టూ పోలీస్ స్టేషన్ లో తిరిగి, లేదా అక్కడ కేసు లేదు, ఇక్కడ కేసు లేదు, మా దగ్గరికి వచ్చి ఇలాగంటే ఎందుకు చేస్తే మీరు వద్దనుకుంటే ఏముందని మీ దగ్గర మీ ఆవిడకి వస్తుందని చేస్తుంది, ఇలాగా మీరు కావాలనే కదా చేస్తుంది. కానీ ఇది చేస్తుంది కరెక్టే మేడం. ఎవరైనా వచ్చి ఇంట్లో మాట్లాడతారా, డైరెక్ట్ పోయి పిఎస్ లో? మీరు ఇంట్లో మాట్లాడితే సరిగ్గా జరగలేదు, నాకు అన్యాయం జరిగింది, వాళ్ళ ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను కొడుతున్నారు అనే కదా అమ్మాయి చెప్తుంది. మళ్ళీ నువ్వు ఇంటికి రాలేదని అంటే మళ్ళీ రెడ్డొచ్చే మాట్లాడు, మళ్ళీ బిగినింగ్ నుంచి మళ్ళీ అదే మాట్లాడితే ఏమర్థము? ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే నీకేం కావాలని అడిగాం మేము, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే తనేమందంటే మా ఆయన మారాలి, మా అత్త మా ఆడపడుచు వీళ్ళందరూ మాతో జోక్యం చేసుకోవద్దు, మా బతుకు మేము మంచిగా బతకాలి, నా పిల్లవాడిని మంచిగా చూసుకుని నన్ను మంచిగా చూసుకుని నేను ఆయనతో ఉండాలని వచ్చానని అమ్మాయి అంటుంది. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? రమ్మంటున్నా. సో అమ్మాయితో మీరు సపరేట్ గా ఉండడానికి మీరు సిద్ధమే, కానీ నేను ఏమంటారు ఉప్పు కూడా వదిలేసి ఇక్కడ ఉన్నాను. సో మీరు ఉన్న ఒక ఏరియాలోనే దాని కూడా కారణం చెప్తా. ఉప్పు కూడాలో నాకు రీజనబుల్ రూమ్స్, అది ఓకే. నేను అనేది మీకు నా బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అనేది ఆవిడ నేను ఉంచుకుంటా, సపరేట్ గానే పెడతా, సపరేట్ గానే చూస్తా, దానికి మీరు రెడీనే కదా? సపరేట్ ఉన్నాం. సరే ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది ఆవిడ చెప్పింది నేను విన్నాను. దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో మనం ఆలోచించే ముందు లాయర్ గారిని డాక్టర్ గారిని పిలిచి వాళ్ళిద్దరు ఏం చెప్తారో కూడా ఒకసారి విని ఆ తర్వాత ఏం చేద్దాం డెసిషన్ తీసుకుంటాం. ఇంకేంటమ్మా మీ ఆయన మీద నువ్వు చెప్పాల్సింది? అదే మేడం, నా అనుమానం పడతాడు ఆయన, మా బాబాయ్ వాళ్ళ మీద, మా మామ వాళ్ళ మీద, అందరి మీద అనుమానం ఉంది. అంటే ఈయన బాబాయ్ అంటే ఇతని మీద కూడా, చిన్న ఆయన ఈయన మీద కూడా అనుమానం. మాట్లాడద్దు, వాళ్ళు రావద్దు అంటే వాళ్ళతోటి మాట్లాడద్దు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతాం, నీకు ఆయనకు ఏం సంబంధం, అవి అన్ని చెప్తాడు. మామ దగ్గరకు పోతే మామకు నీకు ఏం సంబంధం, వాళ్ళ దగ్గర పోతావు. మొన్న వచ్చి మేడం ఈయన మస్తు గొడవలు చేసిండు, తాగి మస్తు గొడవలు చేసిండు. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడ వచ్చి ఉన్నావు, నువ్వు ఎవరి కోసం వచ్చి ఉన్నావు, నీకు ఎవరైనా ఉన్నారా, నీకు ఇక్కడ వచ్చి ఉన్నావు, నువ్వు ఎట్లా? సరే ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఇప్పుడు ఏంటంటే మేడం, ఇదంతా చూసుకుంటే ఒకటి సంసార జీవితం అనే దాంట్లో ఏంటంటే ఇచ్చుకోవటం పుచ్చుకోవటం, అంటే నేనేమి ఇచ్చాను అనే దానికంటే, నేనేం తీసుకుంటున్నాను అనే దానికంటే నేను ఏమి ఇస్తున్నాను అన్నది ఎక్కడ కూడా అమ్మా మీరు గమనించే ఉంటారు. మీ కొడుకనే కాదు, 7 సంవత్సరాలు పట్టి వీళ్ళు పెళ్లిలో ఎక్కడ కూడా ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అన్నది జరగలేదు. నాకేమొచ్చింది అనేటటువంటి అంశాన్ని మనం ప్రధానంగా చూసాం.
ఆ అమ్మాయికి ఇప్పుడు అమాయకత్వం అన్నది ఒకటి ఉంది. అంటే ఎటువంటి అమాయకత్వం అంటే కనుక ఈ సంసారాన్ని ఎలా నిలదొక్కుని ఈదాలి, ఈ జీవనయానం ఎలా కొనసాగించాలి అనేటటువంటి అంశాల గురించి, కీలకమైనటువంటి అంశాల గురించి సరైన సమయంలో చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం. కానీ ఒక్కసారి మాణిక్లాల్ విషయానికి వస్తే, ఎందుకంటేనమ్మా ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఈ అహం అనేది ఏదైతే ఉందో అతనిలో ఉండేటటువంటి ఇమోషన్ని కప్పేసింది. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా జాలి దయ, అయ్యో నా భార్యకి ఏమవుతుంది అనేటటువంటి ఫీలింగ్ ఇక్కడ లేదమ్మా. ఈ రోజు అతను వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటే కనుక ఒక మాట అయితే నేను కూలంకుషంగా చెప్తానమ్మా, కేవలం కేసెస్ అన్నటువంటి విత్డ్రా చేసుకోవటం గురించి వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఇతను గడువు పెట్టాడో 15 రోజుల్లో నేను తిరిగి వస్తానండి, ఈ కేసులన్నీ విత్డ్రా చేయించుకుని వస్తాను బతుకు జట్కా బండి ద్వారా, అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఉద్యోగం నాకు ఇప్పిస్తారు కదా అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ కూర్చున్నాడు. కానీ ఇక్కడ ఏమీ ప్రేమ ఆప్యాయతలు దోమలు ఏమీ లేవమ్మా. ఇతను ఎక్కడా కూడా ఈ 6 సంవత్సరాల్లో కూడా మారాలి అనేటటువంటి ఉద్దేశం నాకు ఎక్కడా కనిపించలేదమ్మా. ఎందుకు నేను అంటున్నాను అంటే కనుక ఒక మనిషిని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటటువంటి దాంట్లో, ఒక ఆడదానికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అనేటటువంటి దాంట్లో, భార్యని ఏ విధంగా చూడాలి అనేటటువంటి దాంట్లో, కడుపుతో ఉన్నటువంటి భార్య తర్వాత అబార్షన్ అయినటువంటి భార్యకి ఎటువంటి సున్నితంగా భర్త ఎటువంటి వ్యవహరించాలనేటటువంటి అంశంలో, ఒక కొడుకుని కన్నా తర్వాత ఒక స్త్రీ యొక్క బాధ్యతలు ఏ స్థాయిలో పెరిగిపోతాయి అనేటటువంటి ఆ మనస్తత్వం, ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకోటి ఏంటంటేనమ్మా, ఈ తాగటం కొట్టడం, నేను ఎంత తాగాను అనేటటువంటిది కాదు, కానీ తాగినప్పుడల్లా అతని వ్యవహారం ఎలా ఉండేది అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక మనిషి తన అహం కాపాడుకునేటటువంటి క్రమంలో తాగటం అన్నది ఏంటంటే కనుక అగ్గికి ఆర్జం పోస్తున్నట్టు. ఎప్పుడైతే ఆ మనిషి తాగటం మొదలు పెడతాడో తన అహాన్ని కాపాడుకోవటానికి 10 మెట్లు పైకి వెళ్తాడు. అంటే ఎక్కడో కూడా ఒక తాగినటువంటి మనిషి నువ్వు తప్పు చేసావు అంటే కనుక ఓటమిని అంగీకరించాడు, నన్ను క్షమించు నేను తప్పు చేశాను అంటూ. అందులో ఏంటంటే ఒక స్త్రీని ఈ విధంగా చూసేటటువంటి వ్యక్తి తాగిన తర్వాత ఏంటంటే ఇంకా కొత్త కొత్త అనవసరపు ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాల్లోనే ఈ అనుమానం కానీ లేకపోతే వాళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టడం కానీ ఇవి జరిగింది. స్వప్న గురించి మేడం ఇందాక మీరు అడిగారు ఏంటి ఈ అమ్మాయి అన్నది అంటే, ఈ పాటికే మీకు చాలా వరకు అర్థమై ఉంటుంది మేడం. అంటే ఏంటంటే అమ్మ నీలాంటి స్త్రీలు చాలా మందే ఉంటారు. అంటే పెళ్ళి అయినప్పుడు మొదటి నుంచే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ పెళ్లిలో ఎంటర్ అవటం జరుగుతాం. అంటే ఏంటంటే మీకు తెలియకుండానే మీ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ భర్తకి కులంకుశంగా విప్పి చూపెట్టేస్తారు మీరు. ఏంటి ఆ వీక్నెసెస్ అంటే కనుక, నాకు వెనక ముందు ఎవరు లేరు, ఆర్థికంగా నేను తక్కువ స్థాయిలో ఉన్నాను, నేను వెనక్కి వెళ్తే కనుక నన్ను పోషించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, మా అక్క పరిస్థితి అలా అయింది కాబట్టి నా పరిస్థితి కూడా ఇలా అవ్వకూడదు, రేపొద్దున నాకు ఏమన్నా అవుతే కనుక లేదంటే నేను ఎక్కడికి పోలేను, నాకు పిల్లలు పుడితే కనుక వాళ్ళని చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, నాకు తినడానికి తిండి లేదు. సో ఏంటంటే ఈ అభద్రత ఏదైతే ఉందో ఈ అభద్రతని ఉన్న అవన్నీ వాస్తవాలు అయినా కూడా నాకు నేనుగా నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, నేను ఈ సమాజంలో నేను బతకగలను అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కూడా మీరు చూపెట్టచ్చు. కానీ అది చూపెట్టకుండా మీ వీక్నెస్లు అన్నీ అతనికి చూపెట్టేది. ఈ చూపెట్టడం వల్ల అతను ఏమనుకున్నాడు అంటే కనుక నేను ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది, ఎలా తొక్కితే కనుక అలా తొక్కించుకుంటుంది, ఎలా పడున్నా అలా పడుంటుంది అనేటటువంటి ఒక పొగరు అతనిలో మీకు తెలియకుండానే అతను ఆహాన్ని పెంచి పోషించారు. మీరు అనుకున్నట్టే ఈ 6 సంవత్సరాల పాటు అతను మీ మీద డామినేషన్ చలాయించాడు. సో దానివల్ల ఏమైంది అంటే కనుక మీ కష్టాలు అలా పెరుగుకుంటూ పోయినాయి అమ్మ. ఇంకొకటి ఏంటంటే అమ్మ, చాలా వరకు స్త్రీలలో ఉండేటటువంటిది ఏంటంటే నా కుటుంబంలో అంటే మీరు చూసినటువంటి పరిస్థితులు బట్టి ఇంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి కాబట్టి బహుశా నాకు అంతే జరుగుతాయేమో అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే అణిగిమణిగి ఉండటం. అణిగిమణిగి ఉండటం అన్నది మంచిదే, ప్రతి స్త్రీ ఉంటే కనుక మంచిదే, కాపురాలు నిలబెడతాయి కాదనట్లేదు. కానీ ఏంటంటే వ్యక్తిత్వాన్ని చంపుకుని మాత్రం ఉండద్దు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి అతనికి అండర్స్టాండింగ్ వస్తుంది, ఓ నా వైఫ్ 1 2 3 4 ఇవి ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి బహుశా ఈ ఏరియాస్ నేను ముట్టుకోకుండా ఉంటే కనుక మంచిదేమో అనేటటువంటి అవగాహన అతను కలుగుతుంది. అయితే ఇక్కడ ఏది చూసినా కూడా మొదటి నుంచి చివరి వరకు చూసినా కూడా మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఒక కీలకమైనటువంటి అంశం దగ్గర గొడవ అవుతున్నట్టు నాకేమీ అనిపించట్లేదు. ఒక ప్రధానమైనటువంటి అంశం, ఈ అంశం మీద వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అనేటటువంటి ఏం లేదు కాబట్టి మీరు కలిసి ఉండటానికి కూడా కారణాలు, కలిసి ఉండకపోవటానికి గల కారణాలు కూడా ఏమీ లేవు అని నేను అనుకుంటున్నాను. ఎటొచ్చి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఫస్ట్ తీసేసేది.
ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు సలహా తీసుకుంటారు, ఎవరి దగ్గర తీసుకోకూడదు, ఎవరు సలహా తీసుకుంటే మీ కాపురాలు ఇంకా చెడిపోతాయి, ఎవరు సలహా తీసుకుంటే మీ కాపురం నిలబడుతుంది అనేటటువంటిది క్షుణ్ణంగా విశ్లేషించి ఆలోచించాలి. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, ఇతని దగ్గర నుంచి నువ్వు కావాల్సింది ఏం కోరుకుంటున్నావు అంటే భద్రత కోరుకుంటున్నావు. నేను ఇన్ని చోట్లకి వెళ్ళినా కూడా ఈ వ్యక్తి దగ్గర నుంచి నాకు భద్రత కల్పించేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటా. అది కేవలం నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, నీ మనస్సాక్షి మీద ఆధారపడి ఉంటుంది. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది అనుకో, పర్వాలేదు వెళ్ళు అతను మారుతాడు అంటే కనుక ఖచ్చితంగా నీ మనస్సాక్షి యొక్క మాట నువ్వు విను. లేదు మారడు అనేటటువంటిది నాకు చాలా ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి అంటే కనుక నువ్వు దూరంగా ఉంటాం బెటర్. అది ఇంపార్టెంట్. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? మేడం ఇక్కడ స్వప్న ప్రతిసారి ఏదో గొడవ అయినప్పుడు తన అప్రోచ్ అంటే మీరు వెళ్ళి కలిసిన వ్యక్తులు వాళ్ళు ప్రాపర్గా ఆయన మీద ఏ యాక్షన్ తీసుకోకపోవడం వలన ఆయన యొక్క ధైర్యం పెంచి పోషించినట్టే అయిపోయింది. దాని పరిణామాలే మేడం ఇందులో ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మీరు 2012లో భవానీ మహిళా మండలిలో, ఎప్పుడైతే ఈ ఏవైతే ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇవి ఏంటంటేనమ్మా మామూలుగా కూర్చోబెట్టి మాట్లాడి భార్యాభర్తల వద్ద ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే చిన్న చిన్న పొరపత్రాలని సర్దుబాటు చేసి పంపిస్తారు. అదే 2012లో మీరు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో ఆయన ఒప్పుకున్నాడు, నా భార్యను బాగా చూసుకుంటానన్నాడు. ఆ తర్వాత మళ్ళీ జరిగిన పరిణామాలు ఈ చత్రినాక పోలీస్ స్టేషన్లో ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మళ్ళీ ఆ కంప్లైంట్లో కూడా మీరు ఏం అడిగారో ఏంటో కూడా ఇక్కడ ఏం వివరంగా లేదమ్మా. కాకపోతే అక్కడ కూడా మీరు వెళ్ళారు కానీ అతనిలో ఏ మార్పు లేదు, అక్కడ ఏ సెక్షన్ బుక్ కాలేదు, ఏమి లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి జాల్నా తర్వాత మహారాష్ట్రలో ఒక కంప్లైంట్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకొకటి మీకు తెలుసో తెలీదో కానీ మీ తల మీద ఒక పెద్ద కత్తి ఆలాడుతుందమ్మా. అది మీరు ఇప్పటికైనా కూడా అంటే నా ఇన్వాల్వ్మెంట్ లేదు, మేము చెయ్యలేదు, మాకు తెలియదు అని అంటే మాత్రం అది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జాల్నా పోలీస్ స్టేషన్లో ఆ జాల్నాలో మహారాష్ట్రలో మీ మీద బోల్డ్ అని సెక్షన్స్ అనేవి బుక్ అయిపోయాయి. ఆల్రెడీ ఆయనకి ఎప్పుడైతే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో ఈ అమ్మాయి మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది అంటే మేబీ ఈ స్వప్న ఇన్ని రోజుల నుంచి ఎక్కడా నేను కంప్లైంట్స్ ఇస్తున్నాను బుక్ అవ్వట్లేదు ఇదే జరిగిపోతుంది అన్న ప్రక్రియలోనే నువ్వు వచ్చేసి ఉంటావు. అక్కడి నుంచి ఏదైతే కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసావు కనుక నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిన్ను అడుగుతా నువ్వేమని అడుగుతున్నా అంటే అక్కడ ఇచ్చేసాను కానీ వచ్చేసాను నేను ఇక్కడికి అంటే నువ్వు ఇచ్చేసిన తర్వాత నువ్వు ఊహించలేదు కనుక రేపొద్దున నేను వాటికి అన్నిటికీ ఆన్సరబుల్ అవుతాను, ఆయన దాని గురించి నాతోటి కాంప్రమైజ్ అవుతాడు అని చెప్పేసి మీరు ఊహించలేదు. ఆల్రెడీ 498, 323, 504, 506 సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ కింద బుక్ అయిపోయాయి. సో ఇవన్నిటికీ కూడా మీరు హాజరు కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో సెక్షన్ 41 సిఆర్పిసి కింద మీకు నోటీస్ లాంటిది వచ్చింది. అది 18/7/2016 రోజు నాడు మీరందరూ వచ్చి మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఈ అమ్మాయి మీ మీద కంప్లైంట్ ఇచ్చింది కనుక అంటే మరి ఇది ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళారా లేదా? ఇక్కడ వచ్చిన మీద అదే రోజు ఒకటమ్మా మీరు ఇప్పుడు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కుదరదు, అర్థమైందా? ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఒక షెల్టర్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ కేసెస్ అయితే బుక్ అయిపోయాయి. మీరు నలుగురు కాకపోయినా ఆయన ఒక్కరన్నా వెళ్ళి మేము ఇద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నాం కనుక ఫర్దర్గా యాక్షన్ తీసుకోకండి అని చెప్పాలి. లేదు అని అంటే మీరు ఇందాక అనుకున్నారు కదా, మీరు ఎన్ని రోజులు మీరు దాక్కున్నా కూడా ఎప్పుడో అప్పుడు ఆ పోలీసులు వాళ్ళు వచ్చి మీ అందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉన్నది. సో ఇప్పుడు మీకు ఇంకా వేరే అదర్ ఆప్షన్ లేదు. ఆ అమ్మాయి చెప్పినట్టే మీరు అడ్జస్ట్ అయిపోయి ఉంటే రేపొద్దున ఆ అమ్మాయి చూసి, ఎందుకంటే మీరు ఒకవేళ ఉండాలని అనుకుంటే ఈ కంప్లైంట్ నేను ఇచ్చినా కూడా కొన్ని రోజులు నేను ఆ కంప్లైంట్ గురించి నేను ప్రొసీడ్ కాను కనుక ఏ యాక్షన్ తీసుకోకండి అని మీరు ఇన్ రిటర్న్లో పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాతనే ఆయన మీద ప్రొసీడింగ్స్ అనేవి ఆగుతాయమ్మా. అదొక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టు. ఇది ఒక్కటి మీరు బయటికి వెళ్ళాలి, ఈ సెక్షన్స్లోంచి బయటపడాలి అని అనుకుంటే ఒకటి మీ ఆవిడతో సక్రమంగా కాపురం చేయడం, లేదు అనుకుంటే మీ పద్ధతి ప్రకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ తీసుకుని మీ కేసుని ప్రొసీడ్ అవ్వాలి. కాంప్రమైజ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే బిఫోర్ పోలీస్ స్టేషన్లోనే కాంప్రమైజ్ అనేది స్టార్ట్ అయితే ఛార్జ్ షీట్ అనేది వేయకుండా ఉన్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయి ఏదైతే కేసు వేశారో దాన్ని ఈజీగా విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వేరే ఛార్జ్ షీట్ వన్స్ ఫైల్ చేసేస్తే ఈ 498లు, ఈ 506లు, 323లు అవి విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ అప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఆవిడ జడ్జి గారి ముందుకు వెళ్ళి ఆవిడ ఎవిడెన్స్ ఇచ్చి ఆవిడ చెప్పిన మూలాన ఆవిడ కూడా ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే
సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి కనుక ఈ అవకాశం మీ ఇద్దరికి లాస్ట్ అవకాశం. ఎందుకంటే మీ ఇద్దరి సమస్య ఇన్ని సెక్షన్స్తో పాటు కోర్టులో ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయ్యి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఇప్పుడు అక్కడ ఆగి ఉంది కనుక మీరు ఇద్దరు ఏమాత్రం అటు ఇటు స్టెప్ వేసినా కూడా రేపొద్దున కాన్సిక్వెన్సెస్ ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకి అవకాశం ఉన్నది, మీరు పంపించిన తర్వాత మీకు అవకాశం అయితే ఉన్నది. సో ఆవిడ చెప్పాల్సింది చెప్పారు. మీరు ఇప్పుడు ఎందుకు ఆవిడతో ఇంత ఆవిడ మాట్లాడినా ఈయన మాట్లాడినా మీరు ఉన్న పరిస్థితి మీకు తెలియాలి. సో ఇప్పుడు చెప్పారు కాబట్టి ఆయన చెప్పింది కానీ ఆవిడ చెప్పింది కానీ నేను చెప్పింది కానీ విన్నాక మీరు ఎక్కడున్నారో మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ నుంచే ఒకటే చెప్తున్నాను, ఆమె రమ్మనండి పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఆమె అసలు మీరు ఫైన్ అండి అన్నంత తేలిక కాదు. ఆవిడ రావడం మీరు పెట్టుకోవడం. ఎవరు కూడా ఒళ్ళు కొవ్వెక్కి మొగుడిని దూరం చేసుకోవాలనో లేకపోతే అత్తను దూరం చేసుకోవాలనో కుటుంబాన్ని దూరం చేసుకోవాలనో రోడ్ల మీద పడాలనో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలనో ఏ ఆడది కోరుకోదు. మీ జీవితంలో నీకు కూడా చెప్తున్నామ్మా, నీకు లైఫ్లో కావాల్సింది మొగుడు కానీ మీ అమ్మో మీ బాబాయో లేకపోతే మీ పిన్నో మీ చిన్నాన్నో మీ అత్తో మీ నానమ్మో కాదు. అలా ఉండాలంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీరేంటంటే చిన్న చిన్న విషయాలను కూడా భయంకరమైన విషయాలుగా మార్చేస్తున్నారు. ఎందుకంటే అర్థం చేసుకోకుండా మీరు చేసిన తప్పది, మీరు అర్థం చేసుకోవాలి. మీ మొగుడు గురించి మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావాలి. ఆయన అన్నారు చూసారు ఈగో అని, అతనికి అహంకారం మీకు అహంకారం. ఇప్పుడు అతని అహంకారం అతను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టింది? జైల్లో. మీ అహంకారం మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టింది. మొగుడు జైల్లో వెళ్ళిపోతాడు, బాగానే ఉంది, ఆ పిల్లోడిని ఏం చేద్దామని ఇలా కేసులు పెట్టి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు ఇంత చేసిన దాన్ని అంత చేసుకొని అసహ్యం చేసుకొని ఆ తర్వాత నాకు మీరు మారితే నేను ఉంటా అని అంటే ఆ మొగుడు మారుతాడు. మారి నిన్ను ఎంత బాగా చూసుకుంటాడు. ఫస్ట్ అసలు ప్రేమతో మనం మార్చుకుందాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిద్దాం, మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. అసలు ఆ కాన్సెప్టే లేదు ఇక్కడ. అతనికి ఇష్టం లేదా నువ్వంటే? నీ కొడుకంటే ఇష్టం లేదా? అతను ఏ మంచి లేదా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూర్చున్నప్పటి నుంచి నా మొగుడు దుర్మార్గుడు, నా మొగుడు నరరూప రాక్షసుడు, ఇది ఒక్కటే చెప్తున్నావు కానీ నీ మొగుళ్ళ మంచే లేదా? మీ ఇద్దరి వల్ల ఆ పిల్లోడి మొహం చూడండి ఒకసారి, వాళ్ళ జీవితాలు ఏంటో ఆలోచించండి. మీ మైండ్ ఇన్స్టెబిలిటీ వల్ల, మీ ఆలోచన రహితం వల్ల, మీ అహంకారాల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం చేయడం. మీ సంతోషం కోసం మీ సుఖం కోసం మీరు కంటున్నారు పిల్లల్ని. నువ్వు చెప్తున్న దాంట్లో ఎగ్జాజరేషన్ ఎంత ఉందో నీకు తెలుసు, వాళ్ళు చేస్తున్న దాంట్లో ఎంత తప్పు ఉందో వాళ్ళకి తెలుసు. ఇక నుంచి ఈ మార్చుకొని మీ జోలికి వాళ్ళు రావద్దు, వాళ్ళ జోలికి మీరు వెళ్ళద్దు, సరేనా? మొగుడు పెళ్ళాలే కదా జీవితం. మీ జీవితంలో మీకు కావాల్సింది మీ భార్య, మీ పిల్లోడు, మీది లైఫ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి మీరు చెయ్యెత్తడానికో అమ్మాయిని కొట్టడానికో మీకు ఏ రైటు లేదు. మీకే కాదు ఏ మగవాడికి లేదు. పెళ్ళం నచ్చితే సంసారం చేయండి, మూసుకొని, లేదంటే పంపించేయండి. మీకు కూడా చెప్తున్నా, ఓపిక ఉండాలి, కాంప్రమైజ్ అయ్యే నేచర్ ఉండాలి. నా కుటుంబం అనుకోవాలి, నా మొగుడు అనుకోవాలి. అలాగా అనుకోనంత వరకు ఏ సంసారం నిలబడదు. నువ్వు అలా అనుకుంటానంటే చెప్పినట్టు అతను చెప్పినట్టు సపరేట్గానే ఉండండి. అతనికి నచ్చిన చోట ఉండాలి. రేపు ఇంటి అద్దె కట్టేది అతను, ఇంట్లో సామాన్లు పెట్టేది అతను, నిన్ను నీ కూడుకొని చూసుకునేది అతను, సంపాదించి మిమ్మల్ని పోషించేది అతను. కాబట్టి అతను ఎంత సంపాదించుకుంటాడో, ఎంత అద్దె ఉన్న ఇంట్లో ఉంటాడో అది అతను డిసైడ్ చేసుకోవాలి, కానీ నువ్వు కాదు డిసైడ్ చేసేది. సో ఇది పద్ధతిలో మీరు, అతను రాసిస్తాడు, మీరు రాసిస్తాడు. మీరు ఒక పని చేయండి. ఇప్పుడు ఏంటంటే ఒక 3 నెలలు మీరు ఇలా ఉండండి. మీరు పద్ధతిగా, అంటే ఇతను ఏ తప్పులు చేయకుండా, ఇతను ఒప్పుకున్నట్టుగా మిమ్మల్ని కొట్టకుండా, మిమ్మల్ని హింసించకుండా, మీరు కంప్లైంట్ చేసిన ఏమీ రిపీట్ చేయకుండా మంచిగా ఉంటే మీరు ఆ కేసు వాపస్ ఎన్ని రోజులు అవుతుంది మేడం మీరు తీసుకోవాలంటే? ఇది ఇంకా PS లోనే ఉంది కనుక ఈ అమ్మాయి అక్కడ ఇన్స్పెక్టర్కి ఒక లెటర్ రాసి ఇట్లా మేము ఇద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నాము, కౌన్సిలింగ్ ద్వారా అయింది కనుక కొన్ని రోజులు ఈ కేసుని ప్రొసీడ్ కావద్దని ఈ అమ్మాయి లెటర్ ఇస్తే వాళ్ళు వీళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోరు. మనం వీళ్ళిద్దరికి ఇందాక మీరు చెప్పినట్టు ఒక MOU రాయించిన తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడైతే మేడం చెప్పినట్టు 3 నెలల తర్వాత 3 నెలల వరకు ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ అతనికి చెప్పినవి మీకు చెప్పినవి ఇద్దరికి MOU రాస్తాం, ఇద్దరు సంతకాలు పెట్టాలి. ఫస్ట్ ఈ కేసు మీరు వాపస్ తీసుకోండి, మీరిద్దరు కలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఒక 3 నెలలు చూడండి, 3-4 నెలలు మీకు నచ్చినప్పుడు
మీరు ఇది కూడా రాయిస్తాం, మా గనక ఈ 3-4 నెలల్లో మేము కలిసి ఉండలేమని అనిపిస్తే మేము విడాకులు తీసుకుంటాం అని కూడా మీరు రాసి ఇవ్వాలి మాకు. లేదు మేడం, వాళ్ళ దగ్గర అయితే వెళ్ళను. నేను ఇప్పుడు ఎక్కడున్నా అక్కడనే ఉండాలి ఆయన. పిల్లగానికి కూడా నేను స్కూల్లో వేసాను మేడం. అక్కడ ఇప్పుడు ఉంటున్నా కదా మేడం, 2-3 నెలల నుంచి అక్కడ ఉంటున్నాను మేడం. రెంట్ రూమ్ తీసుకొని పిల్లగాని కూడా అక్కడనే వేసాను, అక్కడనే ఉంటాను. ఆయన అక్కడనే వచ్చి ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మల్కాజ్గిరిలో ఉంటాను. మీరు ఎక్కడ ఉంటున్నారు? కూడా మల్కాజ్గిరికి దానికి ఎంత దూరం? చాలా దూరం, 16 కిలోమీటర్స్. చాలా దూరం ఉంటుంది. అంటే మీరు కూడా అక్కడే ఉంటారా? మేము అక్కడే ఉంటాం. ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడ మల్కాజ్గిరిలో ఉండాలంటున్నారు? అంటే నేను ఆ ఏరియాలో ఉండను మేడం. మీ ఏరియాలో ఎందుకు ఉండాలి? అంటే దూరం, వీళ్ళ దగ్గరకి మా వాళ్ళ దగ్గర వద్దు, వీళ్ళ దగ్గర వద్దు, మధ్యలో ఉందామంటున్నాను. ఇప్పుడు అమ్మాయి చెప్పే దాంట్లోనూ రీజన్ ఉంది. మీ వాళ్ళు చుట్టుపక్కల ఉండాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు చుట్టుపక్కల ఉండాల్సిన అవసరం లేదు, మేమిద్దరం 2 కుటుంబాలకి దూరంగా మధ్యలో ఉంటాం అని చెప్తుంది. తను చెప్పే దాంట్లో లాజిక్ ఉంది. మేడం నా బడ్జెట్ చూసుకుని నేను ఉండాను. అవును, మీ బడ్జెట్ చూసుకొని వెళ్ళి ఆ ఏరియానో అమ్మాయి చెప్పిన ఏరియా కాకపోతే కొంచెం లోపలకో కొంచెం బయటకో ఏదో ఉండకుండా ఉండవు కదా ఏమంటారు? ఓకే మేడం. సరే సంతకాలు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం.